పరిస్థితి. ఏదో రకంగా వాళ్ళిద్దరిని విడగొట్టాలి, తెలుగుదేశం పార్టీని, జనసేనని అని చెప్పి మీరు మొదటి నుంచి కుట్రలు సాగిస్తున్నారట. ఎలక్షన్కి ముందు నుంచి ఇప్పుడు అది కొనసాగిస్తున్నారట. ఏదో కృష్ణా జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఏదో కాళ్ళు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు ఒక ఫ్లెక్సీ అంశంలో అన్నది. ఏంటది? అది మీరు ట్రోల్ చేస్తున్న అంశం వాస్తవమా? ఇప్పుడు ఆ వాసంశెట్టి శ్రీనివాస్ అనేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన వీడియో ఉంది, అది ప్లే చేయండి సార్. అది ఒకసారి ప్లే చేయండి. ఒకసారి ఎవరు ట్రోల్ చేస్తారో అర్థం అవుద్ది. ఆ కొట్టిన వాళ్ళు ఎవరు, కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవరు, అరుస్తున్నది ఎవరు, కాళ్ళు పట్టుకుంటుంటే కూడా వీపు మీద కాలుతో తన్నుతూ ఇష్టం వచ్చినట్టుగా పైచాచిగా ఆనందం చేస్తున్నది ఎవరు, అదిగో అక్కడ కనపడతా ఉంది కదా. అది మనకేం కావాలి అంటే ఫేస్లు కూడా మార్పింగ్ అయిపోతాయి. అక్కడ పట్టుకున్నాడు ఫేస్ క్లియర్ కనపడతా ఉంది కదా, కొడుతున్న ఫేస్ క్లియర్ కనపడతా ఉంది కదా. ఆ నిలబడ్డా ఉన్న ప్లేస్ ఎవరు కాళ్ళు పట్టుకున్నాడు? వాళ్ళ తెలుగుదేశం పార్టీ జనసేన అనడానికి ఆధారాలు ఏంటి? టీడీపీ జనసేన అది అని ఎవరన్నా కావచ్చు కదా సార్. అతను వీడియో ప్లే చేయండి సార్. ఈ వీడియో కాదు, అతను మాట్లాడాడు ఏ విధంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన కొట్టారో, వాళ్ళ మామయ్యని కొట్టారో, వాళ్ళందరూ అతను మాట్లాడాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడాడు, అది ప్లే చేయండి. అది క్లియర్ గా దాంట్లో చెప్పాడు. జనసేన నాయకులు మేము ఆ ఫ్లెక్సీ దగ్గర ఏదో గొడవ వచ్చింది, గొడవ వస్తే ఫ్లెక్సీ చిరిగి చింపలేదని ఏదో అన్నాడు. చిరిగినట్టు ఓకే, చిరిగిందంటే అప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ చేశారు పెద్దలంతా కూర్చొని. చేసిన తర్వాత కూడా వీళ్ళ ఇళ్ల మీదకి వచ్చి కంప్లీట్ గా వీళ్ళ మీదకి వచ్చి మొత్తం దాడి చేసి శుభ్రం కొట్టేసి రక్తం వచ్చేటట్టుగా వాళ్ళ మామయ్య నదిని. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అరే నువ్వు ఎవడో చెప్పుకుంటావు చెప్పుకో, ఎవడో చెప్పుకున్నా కూడా నీకు ఇదే జరుగుతూ ఉంటుంది. నా కాళ్ళు పట్టుకొని చేసి కాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా సెటిల్మెంట్ అయిన తర్వాత కూడా ఇట్లా పైచాచికంగా దాడులు చేసుకుంటూ అరాచకంగా రాక్షసత్వం ప్రదర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా జనసేన కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, పార్టీలకు సంబంధం లేదు. ఒక అరాచకం ఎక్కడ మొదలైందంటే, మేము బిళ్ళ ఎవరైనా పంపిస్తాం, బిళ్ళిస్తాం మేము మా వాళ్ళకి. ఆ బిళ్ళ పట్టుకుని వస్తే ఆఫీసులో లేచి నిలబడాలి, ఒంగోవాలి, దండం పెట్టాలి, టిఫిన్లు పెట్టాలి, కాఫీలు పెట్టాలి, వాళ్ళు పెట్టడం దగ్గర సంతకాలు పెట్టాలి, వాళ్ళు రాసిమ్మని రాసి ఇచ్చేసి వెళ్ళిపోవాలి అని ఎప్పుడైతే ప్రచారం మొదలైందో అక్కడ పెద్దలు, అప్పటికే ఆయన పార్టీ అధ్యక్షులుగా ఉన్నాడు, అలాంటి సందేహాలు ఇచ్చిన మరి అచ్చెన్నాయుడు గారు ఏ విధమైన సందేశాలు పంపించారో ఆయనతో పాటుగా అదొక్కటే కాదు, అనేక రకాలుగా మేము రెడ్ బుక్ మేమే రాసాం, రెడ్ బుక్ మేము పోస్ట్ చేసాం, మేము ప్రింట్లు వేసాం, మేము బోర్డింగ్లు కూడా పెట్టాం, తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ రెడ్ బుక్ లో ఎప్పుడు ఎవరి పేరైనా ఎక్కిస్తారు. ఐపీఎస్ల పేర్లు ఎక్కుతాయి, ఐఏఎస్ పేర్లు ఎక్కుతాయి. అందుకని ఇప్పుడు ఐఏఎస్లు అందరినీ అక్కడ ఇష్టం వచ్చినట్టుగా అసలు ఏ విధమైన విలువ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఐపీఎస్లను అయితే రోజు డీజీపీ ఆఫీస్కి వెళ్ళాలంట, అవతల కూర్చోవాలంట, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలనే విధంగా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు ఉండి అప్పుడు వెళ్ళాలంట. అంటే ఎంత హీనంగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తా ఉన్నారు, అప్రజాస్వామికంగా చట్టానికి తూట్లు పొడుస్తా ఉన్నారు. వీళ్ళ చేతుల్లోకి తీసుకుని చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఎలా వ్యవహరిస్తా ఉన్నారు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎస్, కృష్ణాంజలి గారు రైట్లీ సైడ్, ఆయన కరెక్ట్ చెప్పారు. ఏమని చెప్పారు? ఎస్, దొరికారంటున్నారు కదా మీరు, ఆయన పట్టుకొని దేశద్రోహం ఉన్నారు కదా. ఎంత నోటుకు వస్తే అంత మాట్లాడే కార్యక్రమం. ఆయన 3 సార్లు సీఎం, 4 సార్లు సీఎం, ఇప్పుడు సీనియర్ నాయకుడు, కీలకమైన నేత, Z+ సెక్యూరిటీ ఉంది, రాజకీయంలో చాలా చూశాడు. ఇవాళ అంత అనుభవం ఉన్నది అని చెప్పుకునే మనిషి ఇవాళ నోటికి ఎంత వస్తే అంత, అసలు దానికి పరిధి లేదు. ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు, ఏదైనా మాట్లాడచ్చు. ఆయనే అలా మాట్లాడుతూ ఉంటే అంత పైచాచికంగా ఇక కింద ఉన్న కార్యకర్తలు ఏమైపోతారు? మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు 78 మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏమైపోతారు? పైచాచికంగా మీద పడతారు. నెల్లూరులో చూడండి, ఆయన వాళ్ళ వైఫ్ వచ్చి నాకెందుకు సెల్యూట్ కొట్టలేదని చెప్పి పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ ఉంది. ఎందుకు లేట్ వచ్చావు నువ్వు? నేను ఇక్కడ ఉంటే ఒక మినిస్టర్ భార్య, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు ఎందుకు లేట్ వచ్చాను, తమాషాలు చేస్తున్నావా అనే పద్ధతిలో. గుంటూరులో ఆమె అయితే ఒక మహిళా ఎమ్మెల్యే భర్త అయితే ఇష్టం వచ్చినట్టుగా అధికారుల మీద చెలాయించడం. అదే తిరుపతిలో ఒక ఎమ్మెల్యే బామ్మర్తి పక్కన కూర్చొని, అంటే కమిషనర్ పక్కన కూర్చొని ఇష్టం వచ్చిన, కమిషనర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ పక్కన కూర్చొని జులుం ప్రదర్శిస్తా ఉన్నాడు. నేనే హైకమాండ్ ఇక్కడ అని చెప్పేసి ఇష్టం ఆర్డర్ జారీ చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం, మీ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనివి జరగనివన్నీ కూడా ఈ 3 నెలల్లోనే జరుగుతున్నాయి, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, అంతేనా?
మీకు కనపడటం లేదా సార్? రోజు ఎవ్రీడే, ఇవాళ పర్చూరులో ఇప్పుడే కావాలంటే మణిపాల్ హాస్పిటల్ పంపించండి, రూమ్ నెంబర్ 412 ఎంతో ఉంది, నేను అడ్రస్ కూడా ఇస్తాను, అతని పేరు కూడా ఇస్తాను. పరుచూరులో శుభ్రం చెదకొట్టేసి కత్తితో తలకాయ మీద కొట్టేసి నడుము మీద కాళ్ళ మీద నరికేసి వదిలేశారు. ఏది ఏజెంట్ గా కూర్చున్నాడు అని చెప్పేసి. వాళ్ళ అన్నయ్య ప్రెసిడెంట్ అక్కడ. నిన్న చూశారు కదా పెదకూరపాడులో ఏమైందో, ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అసలు వెళ్తుంటే లోపలికి టాపిక్ డైవర్ట్ అవుతుంది. అంటారు కాదు, ఆయన అంటారు మీరు పోలీసులు కేసులు పెట్టారు, న్యాయస్థానాలు ఆయన్ని జైల్లో పెట్టాయి, కానీ మేము అలా చేయము, మేమే పెడతాం, మేమే కొడతాం, మేమే పగలగొడతాం, మేమే చంపేస్తాం, సంబంధం లేదు, సంబంధం లేదు అంటున్నాడు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. నాగేంద్ర గారు దాని మీద చెప్తారు. నాగేంద్ర గారు ఏంటి, తెలుగుదేశం నాయకులు జనసేన ఇష్టం వచ్చినట్లుగా కొట్టారట, ఏదో ఫ్లెక్సీ విషయంలో కాళ్ళు పట్టించారట, ఆయన కూడా ఆవేదనతో చెప్పాడట నేను జనసైనికుని. ఏం జరిగింది అసలు అక్కడ? నేను నాకు ఛాన్స్ ఇచ్చిన ఒక్క నిమిషం, నాకు అడ్డం రావద్దని చెప్పండి. ఆయన చాలా ప్రేమ చూపిస్తున్నాడు. మాట్లాడిన భాష అని, ఆయన హావభావాలతో ఎవరో మాట్లాడినట్టు. ఏం సార్, గతంలో మంత్రులంతా ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళను భాష గురించి ఆయన మాట్లాడతాడా? మాకు